సందర్భంగా మాజీ ఎంపీ వి హనుమంతరావు అంబర్పేటలోని తన నివాసంపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్ఠించి ఏదో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చినట్లు చరిత్రను ఉకరించడం తగదు అని మీ హనుమంతరావు అని అన్నారు. ఇక దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వి హనుమంతరావు ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ సెక్రటరీ సుంబల శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మోహన్ భగత్ మాట్లాడిన తీరు బాగలేదు. ఇప్పటికన్నా అతనిలో మార్పు రావాలని కోరుతున్నా. అసలు స్వాతంత్ర్యం వచ్చింది ఎవరి వల్ల? షహీద్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి జైలుకు పోయి స్వాతంత్ర్యం గురించి పోరాడిన వాళ్ళని కూడా అవమానం చేస్తున్నారు. అదేవిధంగా పార్లమెంట్ లో అంబేద్కర్ ను కూడా అవమానం చేస్తున్నారు. అంటే ఇది కేవలం హిస్టరీని తిరగరాయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మానుకోవాలని ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ గణతంత్ర దినం, అదేవిధంగా 1947లో బ్రిటిష్ వారిని బయటికి పంపించడం, రెండు కూడా చరిత్రలో ఉన్నది. చరిత్రను వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఖబర్దార్ అని చెప్తూ తప్పనిసరిగా రెస్పెక్ట్ ఇవ్వాలి. గణతంత్ర దినానికి కానీ స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కానీ. ఈనాడు ఆ రోజుల్లో ఉన్న బ్రిటిష్ పరిపాలనలో వేరే వేరే రాజ్యాంగం ఉండే. దాని రాజ్యాంగంలో మన దేశ అప్ డౌన్స్ చూసి బడుగు బలహీన వర్గాలు, అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు ఉన్నారు. కాబట్టి అందరికీ సమానంగా రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానం చేస్తారు. అదేవిధంగా స్వాతంత్ర్యం అంటే కేవలం